హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసానండి. మంత్రి పొంగులేటి గారు అయితే ఈ నెల 5-6 తేదీల్లో కల్లా ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు యాప్లో నిక్షిప్తం అవుతాయి అని చెప్పేసి అన్నారు కదండి. అంటే అర్హుల వివరాలన్నీ కూడా ఈ నెల 5-6 తేదీ లోపల కంప్లీట్ అయిపోతాయి, అర్హుల లిస్టు తయారైపోతుంది అంటున్నారు కదా అని రీసెంట్గా మంత్రి పొంగులేటి గారు కూడా చెప్పినట్టు నేను వీడియో కూడా పెట్టాను కదండి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. మీ వద్దకి ఇందిరమ్మ ఇళ్ళకి సర్వేకి సంబంధించిన అధికారులు కనుక మీ వద్దకు వచ్చినప్పుడు మీరు కనుక ఇంటి దగ్గర లేకుండా ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే కనుక మీరు తప్పకుండా ఇలా చేయండి. మీరే అధికారుల దగ్గరికి వెళ్ళండి. కమిటీ సభ్యులు అంటే ఎవరో కాదు, పెద్ద పెద్ద సభ్యులు అయితే కాదు, ఎమ్మెల్యేలు కాదండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్తే, వార్డు మెంబర్ల దగ్గరికి వెళ్తే తప్పకుండా మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ఫోటోని తీసుకొని మీ వివరాలు అందులో యాప్లో అప్లోడ్ చేస్తారండి. తప్పకుండా ఇలా అయితే చెయ్యండి. అధికారులే మన దగ్గరికి రావాలని ఏం లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు మనం మిస్ అయిపోతే కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. మీరే అధికారుల దగ్గరికి వెళ్ళి వివరంగా చెప్పండి. మీరు వచ్చినప్పుడు మేము లేవండి, అందుబాటులో లేవు, దయచేసి మరలా వచ్చి మా వివరాలన్నీ కూడా నమోదు చేసుకోండి అని చెప్పేసి చెప్పండి. తప్పకుండా మీ వద్దకు వచ్చి అధికారులు వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు, మీ ఫోటో తీసుకుంటారు. రీసెంట్గా మా బ్రదర్ వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే మిస్ అయ్యారండి. అధికారులు అయితే రాలేకపోయారు వాళ్ళ ఇంటికి. మా బ్రదర్ వాళ్ళు ఏం చేశారంటే నాకు ఫోన్ చేశారు. అంటే అక్క ఇలా మా ఇంటికి రాకుండా మిస్ అయిపోయారు, ఒకసారి మీరైతే మాట్లాడండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ అధికారులతో నేను మాట్లాడినప్పుడు తప్పకుండా వస్తారమ్మా, ఒకవేళ రాకపోతే కనుక మీరైతే ఆ దగ్గరలో ఎక్కడైనా ఉంటే అధికారులు మీరే స్వయంగా వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళి ఫోటో దిగండి అని చెప్పేసి ఆ సార్ అయితే మాకు చాలా మంచిగా సమాధానం అయితే అందించారండి ఆ ఏరియా లీడర్సు. అందుకని మీకు కూడా చెప్తున్నానండి, దయచేసి మీరు కూడా ఏదన్నా సరే సర్వే మిస్ అయిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరే అధికారుల వద్దకు వెళ్ళి ఆ కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీరే దగ్గరుండి మీ ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి మీరైతే వివరాలు అందించండి. ఇక ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలో స్థలము ప్లస్ ఇళ్ళు లేని వారికైతే మీ దగ్గరలో అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏదైనా ఖాళీగా ఉంటే అవి కూడా ఇచ్చే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది. సో నన్ను చాలామంది అయితే సర్వే మిస్ అయ్యామని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి నాకు వారందరి గురించి వీడియో చేశానండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా షేర్ చేయండి. దయచేసి చాలామంది మిస్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అర్హుల లిస్టు త్వరగానే రెడీ అవుతుంది. డబ్బులు కూడా త్వరలోనే, అంటే ఈ నెలలోనే డబ్బులు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరైతే త్వరగా వెళ్ళి ఆ కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి సర్వే చేయించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.